హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏమైంది పాపారావు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సంతోష్ గారు పాపారావుని తీసుకుని వచ్చారు. పాపారావు చాలా అప్డేట్స్ తీసుకొచ్చాడు. మరి పాపారావుతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ పాపారావు. బాగున్నారా? నమస్కారం అండి. బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఏదో అలా ఉన్నానండి. ఎందుకలా? ఇంకేముంది, ఎలక్షన్లు, ఆ గోల ఈ గోల ఏం అర్థం కావట్లేదు. సామాన్యుడు ఏమవుతున్నాడో ఏంటో ఎవరికి పట్టిలేదు. నాకేం ఎరుక అంటున్నారు. సరే కానీ బుల్డోజర్లకి బ్రేక్ పడిందంట, ఎందుకు? తెలిసిందా విషయం నీకు? తెలిసింది. సంతోషపడుతున్నావా? అవును. నీ ఇల్లు అక్కడ ఉందా? లేదు, కానీ చాలా మంది ఇల్లులు ఉన్నాయి కదా. అదే గత 10 సంవత్సరాలుగా చెరువులన్నీ కొట్టేసి ఇల్లు కట్టుకున్నారు కదా, ఇవన్నీ ఇప్పుడు కూలగొడుతున్నారు కదా. ఒక 3 నెలలు బ్రేక్ ఇచ్చారు. ఎందుకని 3 నెలలు బ్రేక్ ఇచ్చారు? ఏముంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కూలగొడుతుంది అంటున్నారు. ఇంకానేమో మూసీ నది దగ్గర ఉన్న ఇల్లు కూలగొట్టారు, అది చేసింది ఇది చేసింది అంటున్నారు. కానీ అసలు హైడ్రాకి ఈ మూసీ నదిలో ఉన్న ఇంట్లోకి ఏ సంబంధం లేదంట గురు. అయినా కూడా హైడ్రాకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంట. ఎవరు? రాజకీయ నాయకులు. అవునా? ఎవరు అంటారు? మినిస్టర్ గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందు గురించి ఒక 3 నెలల వరకు హైడ్రాని ఆపేస్తున్నారంట. ఇంకో సంగతి తెలుసా? ఏంటంటే హైడ్రా స్టార్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయంట, తెలుసా? అవునా? ఇంకానేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ మెల్లగా కిందికి వచ్చిందంట, తెలుసా? మొత్తం పడిపోయిందంట కదా పాపారావు. ఎందుకంటే కొత్త కొనాలంటే భయపడుతున్నారంట, ఎక్కడ కూలిపోతాయో అని. అదే సంగతి. మరి ఆక్రమితులు అంటే అదే చెరువుల్ని ఆక్రమించి కట్టుకున్న వాళ్ళ అదేనయ్యా, అదే ఇల్లాలు అపార్ట్మెంట్స్ అన్నీ మెల్లమెల్లగా కూల్చేస్తారంట. ఎవరు? ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. నిజంగానా? కానీ అలా కూల్చేసిన తర్వాత వాళ్ళని గాలిలో వదిలేయము, వాటి గురించి పట్టించుకుంటాము, వాళ్ళకి ఏదో చేస్తాం అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ పాపారావు, ఇప్పుడు విల్లాలు కొనాలన్నా, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలన్నా చాలా కోట్లు ఖర్చు పెట్టాలి కదా. మరి ఆల్రెడీ కట్టినవన్నీ కూల్చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి అంత మరి అమౌంట్ ఇస్తారా వీళ్ళు? ఎక్కడిస్తారో ఏమో, అదే అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఎక్కడ పోతారో ఏమో. ఎందుకంటే ఇన్ని ఇల్లులు కూలగొట్టారు, ఇన్ని ఇళ్ళలు కూలగొట్టారు, ఇంత డబ్బు అసలు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళి తెస్తుందో ఏమో. అసలే ఖజానా ఖాళీగా ఉంది, అదవట్లేదు ఇదవట్లేదు అంటున్నాం. ఇక్కడేమో కొత్తగా రియల్ ఎస్టేట్ టికీ అని కింద పడిపోయింది. అక్కడి నుంచి రావాల్సిన వస్తువులు కూడా తగ్గిపోయిందంట, తెలుసా? అసలే ఇంకో సంగతి తెలుసా? ఖజానాకి గారి నష్టం వస్తుందంట, తెలుసా? అవును, నష్టం వచ్చిందంట కదా. ఇంకానేమో 6 గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు ఈ గవర్నమెంట్ అది ఇస్తాం ఇది ఇస్తాం అంటుంది. ఏం చేస్తారో ఏమో, నాకేం ఎరుక. కానీ పాపారావు, ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్ చేసిన వాటిని కూడా తరలించడానికి ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా చాలా ఖర్చు అవుద్దంట. అంత పెద్ద అపార్ట్మెంట్ కూలగొట్టేస్తే అది ఎంత నష్టమో తెలుసా? అవును, అది కూల్చడానికి బుల్డోజర్లు కావాలి. కూల్చిన తర్వాత ఆ వేస్ట్ మొత్తం పట్టుకెళ్ళడానికి కూడా చాలా అమౌంట్ ఖర్చు పెట్టాలంట. ఇవన్నీ కూడా ఏం చేస్తుందో ఏమో. ఇంకో సంగతి తెలుసా? అందు గురించి 3 నెలల వరకు బ్రేక్ ఇచ్చి ఇవన్నీ ఆలోచిస్తారంట, తెలుసా? 3 నెలల వరకు ఆలోచిస్తారా? అదే ఎక్కడ ఏ చెరువులు ఉన్నాయి, ఏమున్నాయి, ఎంతవరకు ఆక్రమించులు, ఎవరు ఆక్రమించులు, ఇవన్నీ కూడా ఒక సర్వే చేస్తారంట, తెలుసా? మరి ఇవన్నీ ముందే స్టార్ట్ చేయొచ్చు కదా పాపారావు. ఒక సర్వే చేసుకొని ఎలా చేయాలి ఏంటి అని చేస్తుంటే ఇంత అనర్థాలు జరిగేవి కాదు కదా. అదే అర్థం అయితే లేదు. రేవంత్ రెడ్డి సార్ రాగానే కనీసం సంవత్సరం కూడా కాకముందుకే హైడ్రాన్ పట్టుకొచ్చిండు, రాత్రికి ఇల్లు గూలు కొట్టేసిండు. ఇంకా ఏం చేస్తాడో ఏమో. అందుకే కదా ప్రతిపక్షాలన్నీ కూడా హైడ్రా అంటే హైడ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి అంటుంది. అదే అవుతుంది. మరి ఏం చేస్తాడో ఏమో, నాకేం ఎరుక. ఇంతకీ మీ ఇల్లు సురక్షితమా? ఎక్కడ సురక్షితం గురు? ఇంకా మా ఇల్లు ఇంకా కూలగొట్టడానికి వస్తారేమో అని చూస్తున్నాం. అవునా? అదే పాపారావు, నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి హైదరాబాద్లో మొత్తం చెప్పు. ఎక్కడ అడిగినా ఒక చోట ఇల్లు ఉంది అంటున్నావు కదా. అయ్యా ఏం చెప్పాలి, అందరి ఇల్లు నా ఇల్లు తెలుసా నీకు? అదేంటది? నేను సామాన్యుణ్ణి. సామాన్యుడు అయితే అందరి ఇల్లుకి వచ్చేస్తాయా? నేను గరీగోని, తెలుసా?
గరీబోడువా? ఆ, గరీబ్ వాళ్ళకి ఇల్లు ఉంటాయా పాపరావు? అయ్యా ఏంటి? అందరి ఇల్లు కూడా నా ఇల్లు లాగానే అనుకుంటాను. అవునా? ఆ, ఓహో, అందరిలో నీళ్ళ అనుకుంటావా? ఆ, మరి నీళ్ళు అయిపోతాయా? ఏందో ఏమో అంత గురమ. పాపరావు సరే కానీ మరి నీకు ఎన్ని విల్లాలు ఉన్నాయి, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ బఫర్ జోన్లోకి వస్తాయా రావా? ఎందుకంటే అన్ని నీ ఇల్లే అన్నావు కదా. ఇంకో సంగతి తెలుసా? ఉమ్. ప్రస్తుతానికైతే బఫర్ జోన్ వదిలేస్తారంట తెలుసా? అవునా? ఈ కూడా అయితే కేవలం మూసీలో లోపల వరకు కట్టుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూల్ చేస్తారంట తెలుసా? కానీ పాపారావు వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి అందులోనే ఉంటున్నారు, ఎప్పటి నుంచో ఉంటున్నారు. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదే ఇంకో అర్థమవుతలేదు. ఏమంటున్నాడు తెలుసా మినిస్టర్ గారు? ఇలా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందంట, ఇంకా నేను వాళ్ళకి అనేక రోగాలు వస్తున్నాయంట. ఇలాంటి చోట ఎవరైనా ఉంటారా? కావాలంటే మీరందరూ వచ్చి అక్కడ 4 రోజులు ఉండండి, ఆ సమస్యలు ఏంటో తెలుస్తాయి అంటున్నాడు. కానీ వద్దా? అక్కడ ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు కదా పాపారావు. అయ్యో, ఉమ్. నీకు సంగతి తెలుసా? ఉమ్. ఆరోగ్యపరమైన సమస్యలు చాలా వస్తున్నాయి అంటే తెలుసా? అవునా? నువ్వు కావాలంటే వెళ్ళి అక్కడ ఒక 4 రోజులు ఉండి రావు, తెలుస్తుంది నీకు. నాకేం అసలు తర్వాత నేను యాంకరింగ్ చేయొద్దా ఏంటి? ఇక్కడ అర్థమైందా? ఇక్కడ కూర్చొని అన్ని మాట్లాడతావు, అక్కడ మూసీకి వెళ్తే తెలుస్తుంది ఎన్ని రోగాలు వస్తున్నాయో, ఎన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయో. వాళ్ళకి మంచి ఇంట్లో ఉండవలసిన అవసరం లేదా? ఉండొచ్చు పాపారావు, అన్నీ చేయొచ్చు, కానీ సడన్గా కూల్ చేస్తే ఎట్లా? టైం ఇవ్వాలి కదా. అదే అంటున్నా, ఇన్ని రోజుల నుంచి చూసి 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 గవర్నమెంట్ టకీగా స్టార్ట్ చేసింది. అందు గురించి అందరూ ఓదపడుతున్నారు ఈ ప్రాజెక్ట్ మంచిదేనా కానీ. ఉమ్. ఎందుకంటే చెప్పు. ఎందుకంటే ప్రాజెక్టు మంచిదైనా కానీ మంచిదే కానీ ఏ, నీ మైకు. మర్చిపోయావు. మంచిది మైక. ఆ, మర్చిపోలేదు. ఈ ప్రాజెక్టు మంచిదైనా కానీ నా మైకు. నీ మైకా? ఆ, సరే పెట్టుకున్నా లేక. ఉమ్. ఆ, వచ్చిందా? వచ్చింది. మైక్ కింద పడిపోయింది అనుకున్నా, మూసిలో పోయింది అనుకున్నా. ఏంటి? మైకు మైక్ మూసిలో పోలేదు కానీ ఇక్కడే ఉంది, వెనకలో పడిపోయింది. అదే మూసిలో కనుక్కున్నా. మూసిలోకి ఇక్కడ పాపారావు. నువ్వు అక్కడ ఉంటా. పాపారావు నేను అక్కడ ఉన్నాను పాపారావు. అక్కడ ఉంటానన్నావు కదా. పాపారావు నువ్వు మూసి దగ్గర నుంచి వస్తున్నావు కదా. ఏందో ఏమో హైదరాబాద్లో సగానికి పైన ఉంది అక్కడే ఉన్నారు తెలుసా, మూసీ నది దగ్గర. ఎన్ని వేల మంది ఉంటారు? 10,000 మంది ఉన్నారంట, 10,000 కుటుంబాలు ఉన్నాయంట. వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తున్నాడు తెలుసా. మరి 10,000 మంది ఉన్నారు పాపారావు, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి రోగాలు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారు, ఇవి కూడా చూడాలి కదా. అదే గవర్నమెంట్ వీళ్ళ కోసము మంచిగా సీఎం సార్ అదే అంటున్నారు కదా, వీళ్ళకి ఇల్లులు కట్టిస్తా, స్కూల్ కట్టిస్తా, కాలేజీలు కట్టిస్తా, బిల్డింగ్లు కట్టిస్తా, వీళ్ళందరికీ మంచి చదువుకోవాలి అని ఒక పెద్ద విజన్ ఉందంట సీఎం సార్కి. అందు గురించే వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు తెలుసా. సరే ఖాళీ చేయించారు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించితే ఉన్న ఇల్లు పోయిద్ది, కొత్త ఇల్లు రాదు, రోడ్డును పడిపోతారు పాపారావు. అయ్యో, వీళ్ళందరికీ ఏదో చేస్తారంట. చేస్తారు కాదు, చేయడానికి రెడీగా పెట్టుకొని ఇలాంటివన్నీ చేయాలి కదా. అదే ఏదో చేస్తాము, వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేయము అంటున్నాడు మన డిప్యూటీ సీఎం సార్. డిప్యూటీ సీఎం సార్ బట్టి విక్రమార్క. వట్టి విక్రమార్క మొన్నటి వరకు ఫారెన్ టూర్లో వచ్చాడు కదా. ఓ మొన్నటి ఫారెన్ టూర్కి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అమెరికా వెళ్ళాడు, జపాన్కి వెళ్ళాడు. అవునా? ఇక్కడేమో మూసీ గురించి మాట్లాడుతున్నారు. అవునా? కానీ పాపారావు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అస్తమానం ఢిల్లీ వెళ్తున్నారు కదా, ఎందుకు వెళ్తున్నారో తెలుసా? అయ్యా, సీఎం సార్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? అదే నీకు తెలుసా? నేను నాకన్నా ఎక్కువ కేటీఆర్ సార్కి తెలుసా? అవును, ఆయన ఏదో చెప్తున్నారు తెలుసా విషయం? కేటీఆర్ సార్ అంటున్నాడు ఈ సీఎం ఊరికే ఢిల్లీకి వెళ్తున్నాడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఎందుకు పాపారావు? అదే అక్కడ పెద్దల్ని ఒప్పించడం కోసం. ఇంకొనేమో అక్కడ మూసీ ప్రాజెక్టు మీద వచ్చే లాగాలు డగ్గులు అని సెటిల్మెంట్ చేసుకుని వస్తున్నాడంట మన రేవంత్ రెడ్డి సార్. ఎవరంటున్నారు? కేటీఆర్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే ఢిల్లీకి సలాం కొట్టాల్సింది అంటున్నాడు. నేను ముందుగానే చెప్పాను కదా అంటున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఉంటారు కదా, ఖచ్చితంగా చేయాల్సిందే కదా, మనం చెప్పుకున్నాం కదా పాపారావు ఆల్రెడీ. ఈయన సలాం కొట్టాల్సింది
సామాన్య ప్రజలకి ఓటేసిన వాళ్ళకి కానీ అక్కడున్న కాంగ్రెస్ పెద్దలు కాదంటున్నాడు ఉన్న కేటీఆర్ సార్. ఇంకేమంటున్నాడో తెలుసా? ఇంకేమంటున్నారు? ఈయన పోతుండు వస్తుండు కానీ డబ్బులు మాత్రం తీసుకురావట్లేదు. డబ్బులా? అది నిధులు. అదే నిధులు. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అదే మొన్న ఢిల్లీ గవర్నమెంట్ కాదు పాపారావు, సెంట్రల్ గవర్నమెంట్. అదేనయ్యా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం ఫండ్స్ తీసుకొస్తలేడు, ఏం తీసుకొస్తలేడు. ఊరికే పోతున్నాడు వస్తున్నాడు అంటున్నాడు మొన్న కేటీఆర్ సార్. అవునా? మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాడు? ఏమో పేపర్లో చూసా. ఏం చేస్తున్నాడు? అమిత్ షాని కలిసాడు, ఇంకా అందరిని కలుస్తున్నాడు. ఏమంటున్నాడు? మాకు డబ్బులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి, మేము కష్టాల్లో ఉన్నాము, మాకు అసలే వరదలు వచ్చాయి, చాలా నష్టం జరిగింది ఈ వరదల వల్ల, కాబట్టి మీరందరూ కూడా కొంచెం దయచేసి మాకు కూడా కొంచెం ఫండ్స్ ఇస్తే మేము ఇవన్నీ కూడా పనులు స్టార్ట్ చేస్తాము అంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి సార్. ఎవరితోటి? అక్కడున్న ఢిల్లీ అధికారులతోటి. అవునా? ఇంకెవరు చెప్పారు? పేపర్లో చూసాను. పేపర్లు చూసా. ఇంకా బీఆర్కే న్యూస్లో కూడా చూసాను. బీఆర్కే న్యూస్లో చూసా? ఓ, అప్డేటెడ్ ఉన్నావు అయితే. సరే పాపారావు, మరి రేవంత్ రెడ్డి నిజంగానే సీఎం వెళ్తున్నారు వస్తున్నారు, కేటీఆర్ అన్నట్టు చేస్తున్నారు, లేదంటే ప్రజల కోసం ఏమైనా చేసేది కనిపిస్తుందా నీకు? ఏదో ఇంకా టైం ఉంది కదా అంటున్నాడు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అంటున్నారు. ఇక్కడే వచ్చింది కదా బస్సు. ఇప్పుడు వచ్చిందా? ఎక్కడికి వచ్చింది బస్సు? అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. ఏం బస్సు? గాలి మోటార్. అంటే ఏరోప్లేనా? ఏరోప్లేన్ బస్ అంటే ఏంటి పాపారావు? అదేనయ్యా, ఎయిర్ బస్ అంటున్నావు పాపారావు. ఊరికే వెళ్ళి వస్తున్నాడు కదా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ లాగా ఊరికే మన రేవంత్ రెడ్డి సార్ వెళ్తుండు వస్తుండు. అందు గురించే ఎప్పుడు వస్తావో ఏమో ఫండ్స్, ఎప్పుడు ఉన్న స్టార్ట్ అవుతావో ఏమో. ఏమనుకుంటున్నావు? నాకేం ఎరుక. మీ ఊరు ఏమనుకుంటున్నావు? నాకేం ఎరుక, చూద్దాంలే ఏమవుతుందో అని వెళ్తున్నారా? సరే కానీ పాపారావు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన ఒక కమెంట్ చేశారు తెలుసా నీకు? రైతులకు అసంతృప్తి సెగ తగిలితే మాకు ఖచ్చితంగా తెలిసిపోయిద్ది అని చెప్పేసి అన్నారు. ఏందో ఏమో తుమ్మల నాగేశ్వరరావు సార్ రోజుకు మాట్లాడుతున్నాడు తెలుసా? అవును. ఒక దిక్కేమో మొన్న రేవంత్ రెడ్డి సార్ ఏమో మేము రైతులకు ఇచ్చినటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తున్నాం అంటున్నాడు. ఇంకొన్నేమో మొన్న తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటున్నాడంటే అసలు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఎవరు కూడా అసంతృప్తిగా లేరు, ఇది కేవలం మన వాళ్ళు ఎవరు? అదే కేసీఆర్, కేటీఆర్, ప్రతిపక్ష పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కావాలని పని కొట్టుకొని ఇదికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, కానీ రైతులందరూ కూడా తృప్తిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. హ్యాపీగా ఉన్నారా? మరి ఇప్పుడేమో హ్యాపీగా లేరు అంటున్నారు కదా. అదే ఆయన అనుకుంటున్నట్లా. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు సార్. అనుకుంటున్నా. మరి నువ్వేమనుకుంటున్నావు? ఏముంది, నిన్ననే మన రేవంత్ రెడ్డి సారు లెటర్ రాశాడు. ఏమని అంటే నీవు అన్నీ కూడా రుణాలు మాఫీ చేస్తున్నావు అన్నారు. ఇంకా మొన్న తుమ్మల నాగేశ్వర సార్ ఏమన్నారు తెలుసా? ఏమన్నారంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఎంతసేపు తెలంగాణ గవర్నమెంట్ని అంటుంది, కానీ వాళ్ళు పాలిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్రాలలో ఎవరికైనా ఈ రుణాలు మాఫీ చేశారో అడుగుతుంది. అంటే కాంగ్రెస్ చాలా అంది కదా పాపారావు, ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, వాళ్ళకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా అలాగే చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తారని చెప్పి అంటున్నారు. కానీ నిజం ఏంటి తెలుసా? మొన్న కిషన్ రెడ్డి సారు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? కనీసం 1/3 రైతులకి రుణాలు మాఫీ చేయలేదంట. అవును, చేయలేదు. ఇంకో సంగతి తెలుసా? ఒకసారి ఏమో వీళ్ళు ఏమన్నారంటే తెలుసా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? నేను ఫస్ట్ సీఎం అవుతే చేసి అని ఫస్ట్ రైతులకు రుణాలు మాఫీ చేస్తామని వచ్చిండు కూర్చున్నాడు. ఇంతవరకు ఏమవుతుందో ఏమో ఏం తెలుస్తలేదు. అవును అన్నారు, కానీ ఆ రుణమాఫీలో కూడా చాలా రూల్స్ పెట్టేశారు, నిబంధనలు పెట్టారు, దానికి తగ్గట్టుగానే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే చేస్తామన్నారు.
1 lakh ఫస్ట్ ఏమో 1 lakh చేశారు, 150 చేశారు, ఆ తర్వాత 2 lakhs చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే లిస్ట్లో ఉన్న వాళ్ళకి పడలేదో వాళ్ళందరికీ మళ్ళీ చేస్తా అన్నారు. మళ్ళీ ఇప్పటివరకు అడ్రస్ లేదు. అదే అర్థం అయితే లేదు. మ్మ్. ఒక దిక్కేమో మన సారు రేవంత్ రెడ్డి సారు 31,000 కోట్లు రుణమాఫీ చేశాడంట. 31,000 కోట్ల ఆ, ఎంతమంది చేశారు? ఏందో ఏమో. ఇంకా నేను కిషన్ రెడ్డి సార్ ఏమో కనీసం 1/3 కూడా కాలేదంటున్నాడు. మొన్న హరీష్ రావు ఏమో కనీసం సగం మంది కూడా ఈ రుణాలు అసలు రాలేదు అంటున్నాడు. మ్మ్. ఏమవుతుందో ఏమో. మరి ఇంతకీ రైతులు ఏమంటున్నారు? వచ్చాయి అంటున్నారా, రాలేదంటున్నారు? ఎందుకంటే నువ్వు అందరి ఇళ్లలో ఉంటావు కదా పాపారావు. ఆ, ఏంటో ఏమో ఈ రైతులు అంటున్నారు మ్మ్. అసలు ఈ రుణమాఫీ ఎప్పుడొస్తుందా అంటున్నారు. ఇంకా రాలేదు తెలుసా. అవును నాకు అసలే రాలేదు. నీకు రాలేదా? నేను కూడా రైతుని తెలుసా. పాప రైతువా? ఆ, నీకు ఎన్ని ప్రొఫెషన్లు ఉన్నాయి పాపారావు? ఒక రోజు రైతు అంటావు, ఒక రోజు టీచర్ అంటావు. అయ్యా సామాన్యుడు అన్నిటిని చూస్తాడు తెలుసా. అన్నిటినీ చూస్తాడు, అన్ని వర్క్స్ చేస్తావు అనమాట. అందు గురించే అసలు మా ఊర్లో రైతులకి ఇంకా రుణమాఫీ జరగలేదు తెలుసా. మ్మ్. ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నా కానీ దయచేసి డాక్టర్ మాత్రం ఒక పాపారావు. అయ్యో మ్మ్. డాక్టరు మ్మ్. అంతే సున్నతులు. అదే అంతే సంగతులు అందరూ. ఎవరన్నా డాక్టర్ అవుతారా? నువ్వు అయిపోతావేమో అని. పాపారావు కోట్ వేసుకుని డాక్టర్ పాపారావు 5 సంవత్సరాలు చదవాలి. చదివిన తర్వాత ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అప్పుడు నువ్వు మంచిగా ప్రొఫెషనల్గా సెట్ అవుతే డాక్టర్ అవుతావు. అందుగురించి రైతు అవుతే బాగుంటుంది కదా. పాపారావు రైతే ఉంటే బాగుంటుంది. ఏందో ఏమో రైతు అవుతున్నా కూడా రైతు రుణాలు ఇవన్నీ కూడా ఏం వస్తలే గురు. అవునా? కష్టాల్లో ఉన్నాం. కష్టంలో ఉన్నావా? ఆ, సరే పాపారావు గవర్నమెంట్ దగ్గర చేస్తుంది నీకోసం. ఏం చేస్తుందో ఏమో నాకేం ఎరుక. సరే కానీ పాపారావు, మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? అయ్యా తెలీదా నీకు? నాకు తెలుసు, నీకు తెలుసా అని అడుగుతున్నా. సీఎం సారు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే, ఫ్రైడే సైడ్ కదా పాపారావు. అదే సాటర్డే సండే వీకెండ్స్. వీకెండ్స్. ఫ్రైడే వీకెండ్ కాదా? కాదు, అది స్టార్ట్ అవుతుంది కదా. పాపారావు ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే అప్పుడు స్టార్ట్ అయ్యి సాటర్డే సండే హైదరాబాద్కి వస్తున్నట్టు తెలుసా అవును, మన చంద్రబాబు సారు. మ్మ్. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నీకు తెలుసా? ఆ, మ్మ్. నీకు తెలుసా మ్మ్. ఎందుకు వస్తున్నాడు అంటే మళ్ళీ కూడా టీడీపీని మళ్ళీ స్టార్ట్ చేస్తాడంట. తెలంగాణ టీడీపీని మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి వస్తున్నారు. అక్కడేమో అసలు ఈయన ఏ సీఎం తెలంగాణలో ఈయనకేమని అంటున్నారు ఎవరు? ప్రజలు. ఈయనేమో ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాడు. మరి తెలంగాణ ప్రజలు ఏమంటారు? తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే ఈయన వచ్చి మనకు ఇంత ముందుకు అసలు తెలంగాణకు రావాల్సిన వనరులన్నీ కూడా రానికుండా చేశాడు. అట్లాంటి ఆయన మళ్ళీ తెలంగాణకు వచ్చి మనకేం చేస్తాడు అంటున్నారు. అవునా? సరే మరి నువ్వేమంటావు? నాకేం తెలుసు ఏం చేస్తాడో ఏమో. మరి అసలే చాలామంది టీడీపీ వాళ్ళు ఎంత ముందుకు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు, తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ టచ్లో ఉన్నాడంట తెలుసా సారు. వాళ్ళతో టచ్లో ఉన్నాడా? మరి ఏమంటున్నాడు? ఏం లేదు, మళ్ళీ తెలంగాణ టీడీకి స్టార్ట్ చేస్తాడంట. మరి బీఆర్ఎస్ ఉంది కదా. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది తొందరగా అంటున్నాడు. ఎవరు? అదే చంద్రబాబు సార్. మరి కాంగ్రెస్ కూడా ఏమవుతుందో ఏమో చూస్తున్నారు. అసలు అర్థం అవట్లేదు గురు. ఏంటి? టీడీకి ఉన్న వాళ్ళేమో బీఆర్ఎస్లోకి వచ్చారు, టీడీకి ఉన్న వాళ్ళేమో కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ ఈయన తెలంగాణ టీడీపీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళే ఇక్కడికి వస్తారు తెలుసా. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే టీడీపీ వాళ్ళు అని అంటున్నారు కదా పాపారావు. అదే అర్థం అవుతలేదు, ఏమవుతుందో ఏమో. ఈ చంద్రబాబు సార్ ఇక్కడేం చేస్తాడు అక్కడేం చేస్తాడు నాకేం ఎరుక. అంటే తెలంగాణ రాకముందు మన సీఎం చంద్రబాబు గారు ఇక్కడ ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేశారని, హైటెక్ సిటీ ఆయన తీసుకొచ్చారని, కంపెనీస్ ఆయన తీసుకొచ్చారని అందరికి తెలుసు కదా. ఏం తెలుసు? ఎంత వర్షాలు వస్తున్నా కూడా అసలు ట్రాఫిక్ ఆగుతలేదు, సమస్యలు ఆగట్లేదు. ఎంతెంత సమస్యలు వస్తున్నాయి తెలుసా. ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, వర్షాలు వస్తే వీధులన్నీ రెండిపోతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు పాపులేషన్ తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయారు కదా. అదే అంటున్నా, చంద్రబాబు సార్ ఇవన్నీ కూడా ఆలోచించి చేయాలి కదా.
ఆయన ఏం ఆలోచించకుండా హైటెక్ సిటీ కొట్టేసిండు, రోడ్లు వేసినాం అంటున్నాడు. ఏందో ఏమో. అంటే అది కాదు పాపారావు, ఆయన చేసినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ బాగు చేయడానికి మళ్ళీ టీటీడీపీని ట్రాక్లోకి తీసుకొస్తా అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా అయిపోయిందో మీకు తెలుస్తుంది కదా అని కూడా అంటున్నారు. ఏం చేస్తాడో ఏమో. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళారు, అక్కడ నుంచి వాళ్ళందరూ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ టీడీపీకి వస్తారంట. ఏదో మ్యాజికల్ చైర్ లాగా ఉంది. నిన్న ఆల్రెడీ వెళ్ళి కలిసారు తెలుసా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. అదే ఈగల కృష్ణారెడ్డి సారు ఆల్రెడీ జాయిన్ అయిపోయినట్టు తెలుసా. అవును, ఆయన మేయర్గా ఉన్న హయాంలోనే ఈ డెవలప్మెంట్ అనేది జరిగింది తెలుసా. ఏం చేస్తున్నారో ఏమో, నాకేం ఎరుక. అంటే డెవలప్మెంట్ అవుద్ది పాపారావు మళ్ళీ. ఏమవుతుందో అండి, చూస్తున్నారు కదా రోజుకి వార్తలు వింటున్నారు కదా. వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకానేమో చెరువులు కుంటలు అన్నీ కూడా ఆక్రమించుకున్నారు. సామాన్యుడిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇన్ని సమస్యలు ఉంటే చంద్రబాబు సార్ ఏమొస్తాడు, ఏం చేస్తాడు, అక్కడేం చేసిండు, ఇక్కడేం చేస్తాడు, ఏమో ఏమో నాకేం ఎరుక. అంటే ఆల్రెడీ హైదరాబాద్లో రాజధాని ఉంది, మొత్తం డెవలప్ అయ్యింది కాబట్టి దాన్ని ఈజీగా ఉంటుంది కదా చేయటానికి. అందరూ అదే అనుకుంటున్నారు. విఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే అంది. ఈ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ జరగలేదు, డెవలప్మెంట్ అంతా కూడా నేనే వచ్చి చేశాను అని టీఆర్ఎస్ గవర్నమెంట్ అంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఈ ఉదయంలో ఏ చేసింది లేదు, పెట్టింది లేదు, ఉన్న చెరువులన్నీ కూడా ఆక్రమించుకున్నారు, హైదరాబాద్ అంతా కూడా ఫ్లడ్ సిటీగా మార్చారు అంటున్నారు. ఏం చేస్తున్నారో ఏమో, నాకేం ఎరక. సరే కానీ పాపారావు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కూరగాయలు తీసుకెళ్తున్నావా? కూరగాయల గురించి మర్చిపో. ఎందుకు? అటు నుంచి వెళ్ళాలంటే గయం అవుతుంది తెలుసా. అవునా? టమాటా 100 రూపాయలు కిలో అంట, దొండకాయలు 60 రూపాయలు కిలో అంట, బెండకాయలు 70 రూపాయలు కిలో అంట. ఇట్లా ధరలు పెరిగిపోతూ ఉంటే కూరగాయలు కొనాలా చూడాలా అర్థమవుతుంది. మరి టమాటా ధరలు కూడా 100, 120 ఉంటున్నాయి అంట కదా పాపారావు. టమాటా లేకపోతే కర్రీ ఎలా అవుతుంది? అదే అర్థమవుతలేదు. ఇక్కడ టమాటా కూడా 100 ఉన్నటి వరకు 20, 30, 40, 50. ఇవి కూడా సరిగ్గా 110 తెలుసా. అవును, ఉల్లిపాయలు కూడా పెరిగిపోయినాయి అంట కదా పాప. ఉల్లిపాయలు ఉన్నటి వరకు 30 ఉండే, ఇప్పుడేమో 70 అంటున్నారు. రేపు 100 అవుతుంది. కూరగాయలు ఎట్లా వండుకోవాలో ఏమో. టమాటా ఉల్లి లేకపోతే కూర ఏముంటుంది? అదే కదా, ఉల్లిపాయ వేస్తేనే కదా కర్రీకి టేస్ట్. ఏది వేయాలన్నా కూడా డబ్బులు ఉండాలి కదా. ఈ ధరలు ఏమో పెరిగిపోతున్నాయి. కానీ నువ్వు వండుకోవట్లేదా? ఎక్కడ వండుకోవడానికి డబ్బులు ఎదుర్కోవట్లేదు. అవునా? సరే కానీ పాపారావు, ఇంత రేట్లు పెరిగిపోతున్నాయి కూరగాయలు, కానీ రైతులకు మాత్రం లాభం ఉండట్లేదంటగా. ఎందుకో తెలుసా? ఏముంది, రైతులు ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడి పండిస్తారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎంతో కష్టపడి రైతు పండిస్తాడు. నీకో సంగతి తెలుసా? ఈ మధ్య సర్వే చేస్తే ఏం తెలిసిందో తెలుసా? ఏం తెలిసింది? 1 రూపాయలు కేవలం 33 పైసలు వస్తున్నాయంట రైతుకి. అవునంట కదా. అయ్యో, ఇంత తక్కువ ధర ఎట్లా వస్తుందో ఏమో. తక్కువ ధర అంటే కదా. కానీ ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిపోగానే మనం రైతుల్ని తిట్టేసుకుంటాం. అదే అర్థం అయితలేదు. ఇక్కడేమో రైతు మోసపోతున్నాడు, అక్కడేమో వినియోగదారులు, అదే మనం మోసపోతున్నాం. వినియోగదారులు అంటే మనమే మోసపోతున్నాం. కానీ మధ్యలో దళారులు, ట్రేడర్లు వీళ్ళందరూ కూడా లాభపడుతున్నారు. ట్రేడర్స్, ఇంకానేమో కమిషన్ ఏజెంట్స్, రిటైల్ ఏజెంట్స్, వీళ్ళందరూ కూడా కమిషన్ తీసుకుంటున్నాడు తెలుసా. నీకు సంగతి తెలుసా? ఇవన్నీ అప్లోడ్ చేయడానికి లోడింగ్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఇవన్నీ కూడా ధరలు పెరిగిపోతున్నాయి అంట. రైతుకి మాత్రం కేవలం 33 పైసలు వస్తున్నాయంట రూపాయలు. అంటే గవర్నమెంట్ కూడా సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది కదా పాపారావు. అంటే రైతులకి దళారు నుంచి కాకుండా నేరుగా వాళ్ళకి వెళ్ళేలాగా బెనిఫిట్లు. ఏందో ఏమో అంటూనే ఉన్నారు కానీ ఏం జరుగుతలేదు తెలుసా. అవునా? రైతన్న మాత్రం అలానే మోసపోతూనే ఉన్నాడు. ఇంకొనేమో మనం అలాగే ధరలు కడుతూనే ఉన్నాం. మరి లాభం పోతుంది ఎవరు? అదే మధ్యలో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్, ట్రేడర్స్, వీళ్ళందరూ కూడా లాభాలు పొందుతున్నారు తెలుసా. మరి అవన్నీ జరుగుతుంటే ఏం చేయాలి? ఏముంది, రైతు కోసం పెట్టాలి. అదే అందు గురించి పాపారావు,
మళ్ళీ రైతు బజార్ స్టార్ట్ చేస్తారట. ఏం స్టార్ట్ చేస్తారో ఏమో, స్టార్ట్ చేస్తున్నారు, తీసేస్తున్నారు. అంటే పాపారావు రైతు బజార్లోనే కాకుండా ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో కూడా కూరగాయలు అమ్మేస్తున్నారు తెలుసా, యాప్స్లో. అదే ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు తెలుసా? ఎవరు? మధ్యవర్తులు, కమిషన్ ఏజెంట్ చేస్తున్నారు, రిటైల్ ఏజెంట్స్ చేస్తున్నారు, సూపర్ మార్కెట్లు చేస్తున్నారు. రైతు మాత్రం పండిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, అక్కడ పెడుతున్నాడు వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? అదే రిటైలు, కమిషన్ ఏజెంటు వీళ్ళ దగ్గర పెడుతున్నాడు తెలుసా? అవునా? మరి రైతు మోసపోతున్నాడంటావా? అదే అర్థం అవుతలేదు, రైతు కష్టాలు ఎప్పుడు పోతాయో ఏమో. సరే కానీ పాపారావు, నీకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టమేనా? అయ్యా, పోలీస్ అంటే చిన్నప్పుడు అనుకునేవాడిని. సింహానికి 4 సింహాలు ఉంటే 4 సింహాల? అదే మన డైలాగు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు ప్రత్యేకైతే అదే కనపడిన 4వ సింహమేరా పోలీస్, అదేనా? కనబడి 4వ సింహం. ఆ, ఈ సింహం ఎట్లా తయారైంది తెలుసా? ఉమ్. అవినీతి వరుల్లాగా తయారైందంటే తెలుసా? అవును, ఎందుకు? అసలు పోలీసులు అంటే ఏంటి తెలుసా? ఏందో ఏమో. అసలు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఎంతమంది కలలు అంటుంటారు తెలుసా? ఎంతమంది కొలలు కన్నా కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, అదే ఐపీఎస్ ఆఫీసర్స్. వీళ్ళు ఈ మధ్య వచ్చి రాగానే దందాలు స్టార్ట్ చేస్తున్నట్టు తెలుసా? దందల? ఏందందలు పాపారావు? అదే భూదందాలు, ఇంకానేమో సెటిల్మెంట్స్, ఇంకానేమో లైసెన్సులు ఇక్కియడంలో. ఓ, లైసెన్స్ ఇప్పిస్తున్నారు, గన్ లైసెన్సా? అదే గన్ లైసెన్సు. ఇంకానేమో మద్యం దుకాణాలకి. నీకు ఏమైనా ఉందా ఏంటి? లేదు పాపారావు, విన్నాను. మద్యం దుకాణం అనగానే నాకు ఉంది అంటుంది. అలాగే కాదు పాపారావు. పాపారావు, నేను న్యూస్ చెప్తాను కదా, వింటాను కదా, అందుకని. అంతే కదా, చేయించావు కదా. చీ నో. ఎందుకు పాపారావు అలా అంటున్నావు? ఈ మధ్య అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు తెలుసు. పాపారావు నేను అలా కనిపిస్తానా? ఏందో ఏమో, కనిపిస్తారు ఒకలాగా, ఉంటారు ఒకలాగా. అలాగే పాపారావు, మేడము న్యూస్ చదువుతుంటారు కదా. అదే ఈ మద్యం దుకాణాలు, బెట్టింగ్ ఆటలు ఇవన్నీ కూడా ఎక్కువ ఐకేఎస్ ఆఫీసర్స్ మెయింటైన్ చేస్తున్నారంటే తెలుసా? అంటే ఎందుకు? కమిషన్ కోసం వచ్చే శాలరీ సరిపోవట్లేదు పాపారావు? అదే అర్థమైతలేదు. రాగానే అడిషనల్ ఇన్కమ్ అంటే ఇదంతా కూడా. మరి ఇంతకుముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందంట కదా. అదే ఇదందరూ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఓవర్ యాక్షన్ చేస్తారంటే తెలుసా? ఎందుకు? ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరంట. ఇంకానేమో మన నాయకులే అండగా ఉన్నారంట తెలుసు అందరికీ. అవునా? కొందరు ఏం చేశారు తెలుసా? ఎలక్షన్ టైంలో కోట్ల రూపాయలు తరలించారంట తెలుసా? ఎవరు? అదే ఐఏఎస్ ఆఫీసర్లు. ఐపీఎస్ ఆఫీసర్లు ధర్మాన్ని రక్షిస్తారంటారు, మరి ఎలక్షన్ టైంలో చాలా ఫెయిర్ అండ్ ఫ్రీగా ఉంటారంటారు. అది కొందరే. నీకు సంగతి తెలుసా? తెలంగాణలో ఇక్కడికే చాలా మంది నిఘా పెట్టారంట తెలుసా? అవును, కానీ రాజకీయ నాయకులు వీళ్ళందరి సపోర్ట్ వల్ల వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. ఇంకో సంగతి తెలుసా? 0 టాలరెన్స్ అంట ఈ కొత్త గవర్నమెంట్. తొందరగా వాళ్ళందరినీ కూడా తీసేస్తారంట తెలుసా? అవునా? అందు గురించే కొందరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట, కొందరిని నిఘా పెట్టారంట, కొందరినేమో ఎక్కడ ప్రాముఖ్యం లేని డిపార్ట్మెంట్స్కి పంపిస్తున్నారంట. ఓ, ప్రాముఖ్యం లేని డిపార్ట్మెంట్స్కి అంటే అవినీతి జరగని ప్లేసెస్కి పంపిస్తారు. వీళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది తెలుసా? ఆల్రెడీ 6 డజన్ ఐకేఎస్ ఆఫీసర్ల మీద రిపోర్ట్ వచ్చిందంటే తెలుసా? అవునా? 6 డజన్ మంది ఐపీఎస్ ఆఫీసర్లా? మరి వీళ్ళందరినీ చర్య తీసుకుంటుంటావా? చర్య తీసుకుంటుందంట గురు కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటా? ఇంకేమంటున్నారు? ఇంకేంటంటే వీళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంట. అవునా? సో ఇవన్నీ జరగకుండా ఏం చేస్తారంట మరి? ఇవన్నీ జరగకుండా ఈ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా మెల్లమెల్లగా తీసేస్తారట. తీసేస్తారంటనా? సరే పాపారావు, బాగానే ఉంది. మరి నువ్వు ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ని కలిసా ఈ మధ్య? కానీ కలుస్తాను గురు. ఎవరిని? అదే సి ఆనంద్ని. ఆయన మంచోడేనా? ఏదో మంచోళ్ళగానే కనిపిస్తాడు. ఎందుకు? ట్విట్టర్లో అవి పెడుతూ ఉంటాడు. ఆయన మీద కూడా ఉన్నాయి కొన్ని కేసులు. అయినా కూడా ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఏంటి? అదే సపోర్టు. ఏం సపోర్ట్? పొలిటికల్ సపోర్టు. అలాగే పాపారావు, కొంత మంచి ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా పనిచేస్తారు. దాని గురించి మనం వేచి చూడాలి. ఏందో ఏమో, నాకేం ఎరుక. సరే పాపారావు, చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చావు. మరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడైతే తక్కువ రేట్లు ఉన్న కూరగాయలు ఉంటాయో అవన్నీ కొనుక్కొని వెళ్ళు, సరేనా? ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయో తెలుసా? ఎక్కడున్నాయి? ఎక్కడ లేవు. అయితే ఏం కొనుక్కోకుండా వెళ్ళు. ఏందో ఏమో,
కూరగాయలు కొనుక్కోమంటున్నాడు. కూరగాయలు కొనుక్కోమంటున్నారా? ఆ, నా దగ్గర ఏమన్నా బ్లాక్ మనీ ఉందా? బ్లాక్ మనీ కావాలి పాపారావు కూరగాయలు కొనాలంటే. ఆ, అంత రేట్లు పెరిగిపోతున్నాయి. అరే పాపారావు ఏదో అవుతుందిలే, ఈసారికి ఏదో తట్టుకో. మంచి కూరగాయలు రేటు తొందరగా తగ్గుతాయి, మంచి అన్ని అందుబాటులో వస్తాయి తనలోనే. ఏందో ఏమో నాకేం ఎరుక. సరే పాపారావు, మరి బాయ్. ఆ, ఉంటాను. నమస్తే. బాయ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ విత్ పాపారావు. పాపారావు, మరి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? ఓకే, ఉంటాను. రేపు కూడా వస్తావు కదా? ఏదో చూస్తా, ఈరోజు తింటే రేపు వస్తా. వస్తావా? పాపారావు, ఆ, సరే చాలా విషయాలు అయితే చెప్పావు కదా, మళ్ళీ రేపు వచ్చి కొన్ని అప్డేట్స్ తీసుకొని రావాలి, సరేనా? ఏందో ఏమో నాకేం ఎరుక. నన్ను అడుగుతుంది అప్డేట్స్, న్యూస్ చదివేదేమో. అప్డేట్స్ అడిగింది నన్ను. అంటే నాకేం ఎరుక. న్యూస్ నేను చెప్పినా కానీ సామాన్యుల మధ్య నువ్వు ఉంటావు కదా, అన్ని అప్డేట్స్ పట్టుకొస్తావు కాబట్టి నేను తీసుకురామంటున్నా. ఓకే, చూద్దాం. నాకేం ఎరుక. బాయ్. ఉంటాను. ఓకే, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ విత్ ఏమైంది పాపారావు. కీప్ వాచింగ్ విఆర్కే న్యూస్.